గడిచిపోయి గుర్తున్న సంఘటనలే జ్ఞాపకాలు, మెమొరీస్. చిన్నప్పటి నుండి మనకి ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి. సిబ్లింగ్స్కి తెలియకుండా అమ్మ మన కోసం దాచిన ఫుడ్ ఇవ్వడం, పండక్కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కజిన్స్తో చేసిన అల్లరి, ఇంట్లో దొంగతనంగా చిల్లర డబ్బులు తీసుకొని చాక్లెట్స్ తినడం, బర్త్డే వస్తే మన ఫ్రెండ్ని తోడుగా తీసుకెళ్ళి ప్రతి క్లాస్లో చాక్లెట్స్ పంచడం, చదువుకుంటున్నా అని చెప్పి బయటికి ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళడం, ఫస్ట్ టైం తాగిన మందు, డాడీ కొనిచ్చిన ఫస్ట్ బైక్, ఫస్ట్ టైం గర్ల్ ఫ్రెండ్స్తో వెళ్ళిన అవుటింగ్ అండ్ బ్రేకప్, వాట్ నాట్, ఇంకెన్నో చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కొన్ని మనని బాధిస్తాయి, కొన్ని మనని నవ్విస్తాయి, కొన్ని మురిసిపోయేలా చేస్తాయి, కొన్ని మొహం చాటేసుకునేలా చేస్తాయి. అవి ఏ ఎమోషన్ అయినా మనకు మెమొరీసే. ఎందుకంటే అవి నీకు గుర్తున్నాయి కాబట్టి, నువ్వు అవి మర్చిపోవాలి అనుకోవట్లేదు కాబట్టి. చెప్పానుగా, గడిచిపోయి గుర్తున్న సంఘటనలే జ్ఞాపకాలు. మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ఎందుకంటే ఈ జ్ఞాపకాలే నిన్ను ఒక బెటర్ పర్సన్ చేస్తాయి. ఈ మెమరీసే నిన్ను ఆల్రెడీ చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవడానికి అండ్ చేయకుండా మారుస్తాయి. బాధేస్తున్నా మనం కొన్ని జ్ఞాపకాలని మర్చిపోలేం, ఎందుకంటే ఆ జ్ఞాపకాలే మనం ఇంకోసారి తప్పు చేయకుండా హెల్ప్ చేస్తాయి. ఏ జ్ఞాపకం లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. గతం మర్చిపోయి సొంత వాళ్ళని కూడా గుర్తుపెట్టుకోలేని వాళ్ళు. వాళ్ళతో పోలిస్తే మనం చాలా లక్కీ. మనకు చాలా మెమరీస్ ఉన్నాయి. ఒక సిచ్యువేషన్ వల్ల కలిగిన బాధ ఎప్పటికీ అలాగే ఉండదు. టైం గడిచే కొద్దీ ఆ పెయిన్ ఇంటెన్సిటీ తగ్గుతుంది. సో గుర్తొస్తే బాధిస్తుంది అని మర్చిపోవడానికి ట్రై చేయకు, ఓవర్కమ్ అవ్వు అంతే. అండ్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ మెమరీస్ ఈజ్, మనం ఏడ్చిన మూమెంట్స్ తర్వాత చెప్పుకోవడానికి నవ్వు వస్తాయి, అండ్ నవ్విన మూమెంట్స్ ఏడిపిస్తాయి. చిన్నప్పుడు మనం మార్క్స్ కోసం ఏడ్చి ఉంటాం. ఇప్పుడు ఆ మార్క్స్ దేనికి పనికిరావు అని తెలిసి నవ్వు వస్తుంది, దీనికోసమా నేను ఏడ్చింది అని. అప్పుడు నవ్వుకున్న రోజులు తలుచుకుంటే బాధపడతాం, ఆ రోజులే బాగుండేవి, మళ్ళీ అలాంటి రోజులు రావు అని. ఇప్పటికీ ఫ్రెండ్స్ అందరం కూర్చొని 10th క్లాస్లో వీడు అలా ఉండేవాడు, వీడు ఇలా చేశాడని, వీడి ఇంట్లో దొరికిపోయాడని, వాడు అమ్మమ్మకి బాలేదు అని చెప్పి థియేటర్ దగ్గర పీటీ సార్కి దొరికాడు అని గుర్తు తెచ్చుకున్న రోజులు ఎన్నో. అలా ఎన్ని గంటలు కూర్చొని మాట్లాడుకున్న తీరని కబుర్లెన్నో. నీ వృద్ధాప్యంలో ఏ పని చేయలేనప్పుడు, అంతెందుకు నీ పనులు నువ్వు చేసుకోలేని రోజు, నీకు ఒకరి అండ కావాల్సిన రోజు, నీకంటూ మిగిలేవి జ్ఞాపకాలే. అలా దిక్కులు చూస్తూ జరిగిన జ్ఞాపకాలన్నీ నెమరేసుకుంటూ కాలక్షేపం చేయడం సరిపోతుంది. కాబట్టి ఇప్పుడే వీలైనన్ని జ్ఞాపకాలు పోగేసుకో. ఖాళీ టైం దొరికినప్పుడు గుర్తుండిపోయే పనులు ఎన్నో చేయి. మంచివే అక్కర్లే, కాకపోతే వీలైనన్ని మంచి మెమరీస్ పోగేసుకో. అన్ని మంచి మెమరీసే ఉంటే కూడా నీ లైఫ్ అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు. రేపు ఎవరైనా ఏదో అవసరం కోసం వస్తే నీకు ఎక్స్పీరియన్స్ లేనప్పుడు నీ అనుభవాలతో వాళ్ళకి హెల్ప్ చేయలేవు. సో నువ్వు అన్ని మంచి మెమరీసే ఉంటే కొన్ని కోల్పోతావు, ఇన్ఫ్యాక్ట్ చాలానే. సో ఏడు, నవ్వు, బాధపడు, ఆ బాధను ఓవర్కమ్ అవ్వు, కావాల్సిన వాటి కోసం పరిగెత్తు, నచ్చినవి సంపాదించుకో, ప్రేమించు, గొడవపడు, కొత్తవి తెలుసుకో, వీలైనన్ని కొత్త ప్లేసెస్కి విజిట్ చేయి, మనుషులతో మాట్లాడు, పరిచయాలు పెంచుకో, వీలైనన్ని ఎక్కువ జ్ఞాపకాలు పోగేసుకో. ఎందుకంటే ఆ జ్ఞాపకాలే నిన్ను అనుభవజ్ఞుడిగా అండ్ ఒక మెచ్యూర్ పర్సన్ని చేస్తాయి. నీ మనవడో మనవరాలో నీ దగ్గరికి వచ్చి ఏదైనా కథలు చెప్పమంటే నువ్వు విన్నవి, నీకు జరిగిన అనుభవాలు, జ్ఞాపకాలు కలిసి ఒక మంచి నీతి కథలా బయటకు వస్తాయి. ఏ జ్ఞాపకాలు లేకపోతే నువ్వేం చెప్పలేవు. రోజు ఆఫీస్కి వెళ్ళేవాడిని, వచ్చి తిని పడుకునేవాడిని అంటే నీ మనవళ్ళకు మనవరాళ్ళకి బోర్ కొట్టేస్తావు. వచ్చేటప్పుడు ఏం తెచ్చాం, పోయేటప్పుడు ఏం తీసుకెళ్తామంటారు. వచ్చేటప్పుడు ఏం తేకపోయినా పోయేటప్పుడు మాత్రం మనం విలువైన జ్ఞాపకాలు ఎన్నో మనతో తీసుకెళ్తాం. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. లెట్ మీ నో యువర్ ఒపీనియన్స్ అండ్ ఫేవరెట్ మెమొరీ ఇన్ కామెంట్స్. నేను అన్ని కామెంట్స్ చదువుతా, ఎందుకంటే ఎవ్రీవన్స్ వ్యూ ఈజ్ డిఫరెంట్ అండ్ మ్యాటర్స్. లెట్స్ రెస్పెక్ట్ ఎవ్రీవన్స్ వ్యూ. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మాస్టర్స్ వ్యూ.